పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానివై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపుగూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపుగూడువారు నీ పక్షపు వారగుదురు. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచండి. నమ్మదగిన దేవుడా, నిజ దేవుడా, నీకు స్తుతులు. మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని, అయ్యగుడు నన్ను మరుగు చేయమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇక్కట్టులు కలిగి జీవిస్తూ ఉంటాం భూమి మీద. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏమని? పర్వతములు నా కృప నిన్ను విడిచిపోదు. అపోస్తలుడైన పౌలుతో చెప్తాడు దేవుడు, నా కృప నీకు చాలు. ఆయనకైతే భయంకరమైన బాధ, కడుపు నొప్పి, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. దేవుడి దగ్గర పోయి చెప్పుకున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. ఇంకంతే, మళ్ళీ మాట్లాడలేదు దేవుడు. నా కృప నిన్ను విడిచిపోదు. ఏమంటున్నాడు? నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప ఉన్నది, శ్రమలు ఉన్నాయి. దేవుని తోడు ఉన్నది, కష్టాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు, చాలు. ఈ శ్రమలుగా అనిపించలేదు. ఇంకొక మాట ఏముంటుందంటే బైబిల్లో, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, రాబోయే ఆ మహిమ ఎదుట, దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి మహిమ ఎదుట, దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆ పరలోకపు ఆ ఛాయల ఎదుట, ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్న తగినవి కావు. నువ్వు శ్రమలను శ్రమలుగా ఎంచవు, కష్టాలను కష్టాలుగా తలంచవు. ఎందుకంటే చెప్పండి, నువ్వు రాబోయేటువంటి, రేపు నీ దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానాల్ని నువ్వు నీ ఆత్మకనులతో చూస్తే నువ్వు మాట్లాడే మాట ఏంటంటే, ఇవి పెద్ద ఏమన్నా తగినవి కావు, ఇది సాధారణం, ఇవి చాలా చులకనైనవి. దేవుడు నేను ఈ చులకనైన వాటిని భరిస్తే నా ప్రభు నాకు ఇవ్వబోయేటువంటి చాలా ఘనమైనవి, చాలా శ్రేష్టమైనవి అని ఖచ్చితంగా నువ్వు తలస్తావు. చూడండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తద్దరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎన్ని పోగొట్టుకున్నా నీవు ఆయన కృపలో నువ్వు ఉన్నావు. ఎన్ని కోల్పోయినా నువ్వు ఆయన కృపలో నువ్వు ఉన్నావు. ఆయన కృప నీకు తోడై ఉన్నది. కృప కావాలా, నువ్వు కోల్పోయినవి కావాలా? చెప్పండి. కృప గొప్పది. అందుకని ఆయన అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. చాలు.
సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆయన నిబంధన నిన్ను విడిచి పోదు. నెక్స్ట్ ఇంకోటి, కృప నిన్ను విడిచి బా అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏదో మానవుడు కాదు, మనుషుడు కాదు, నీ తోటివాడు కాడు, నీతో మాట్లాడేవాడు నీ దేవుడు. సమాధాన సంబంధమైన నా నిబంధన తొలగిపోదు. తొలగించను. సౌలు మీద నుంచి తొలగించినట్టు దావీదు మీద నిన్ను తొలగియను. సౌలు నుండి తొలగించాడు దేవుని కృపను, కానీ దావీదు మీద కృప ఉన్నది. దావీదు దీపం ఆరిపోలేదు, సౌలు దీపం ఆరిపోయింది. దేవుడు దావీదుకు ఆయన కృపను చూపాడు. దేవుని కృప నీకున్నది, నువ్వు దేవుని కృపలో ఉన్నావు. కాబట్టి నువ్వు అధైర్యపడద్దు. ఏం పడద్దు? అధైర్యపడద్దు. కష్టాలను చూసి భయపడద్దు, నిందలను చూసి భయపడద్దు. ఏమండి, ఈ నీకున్న పరిస్థితులను బట్టి అధైర్యపడద్దు. ఆ పరిస్థితులకు క్షణములో మార్చగలిగిన వాడు నీ దేవుడు. ఆయన కృప నీకు తోడుంది. ఆయన కృప క్షణములో నీ పరిస్థితులను మార్చగలిగే శక్తి కలిగిన కృప. కాబట్టి నువ్వు నమ్ము. అందుకని అంటున్నాడు, ఏమంటారు? అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ యందు ఏం పడుతున్నాడు? జాలి ఉన్నది నీ మీద, ప్రేమ ఉన్నది నీ మీద, ఏమండి, కృప ఉన్నది నీ మీద. నువ్వు ఇవన్నీ తెలుసుకోకుండా తొందరపడుతున్నావేమో, ఆవేశపడుతున్నావేమో, నాకే ఇన్ని కష్టాలా అనుకుంటున్నావేమో, నాకే రావాలా ఇన్ని బాధలని అనుకుంటున్నావు, నా మీదనే పడాలా ఇన్ని నిందలని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, అక్కడే నీకు తోడై ఉన్నాడు దేవుని కృప. దేవుని కృపలోనే ఉన్నావు. ఎంత చక్కని మాట. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే 11వ వచనం, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఏం లేదండి, ప్రయాసపడుతున్నావు, గాలివాన చేత అటు ఇటు కొట్టబడుతున్నావు. నెక్స్ట్ ఆదరణ లేదు. ఎవరు చూసినా నిన్ను బాధ పెట్టేవారే, ఎవరు చూసినా నిన్ను నిందించేవారే, ఎవరు చూసిన విధంగా బదనాలు వేసేవారే. ఆదరణ లేక ఉన్నదానా. చదువు. నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. యాంజములు నీలాంజనములతో బా కట్టడం. నీకు ఈ సముద్రంలో రోడ్ వేయాలంటే, సముద్రంలో రోడ్ వేయాలంటే సీసంతో పోస్తారంట. పిల్లర్స్ కరిగిచ్చి పోస్తారంట లోపల నుండి. దాంట్లో ఆ సముద్రంలో ఎక్కడైతే గట్టి మొరం వస్తుందో అక్కడ దాకా రంధ్రం తవ్వి అక్కడి నుంచి సీసంతో పోసుకొస్తారంట. కొన్ని వందల సంవత్సరాలు ఉండడం కొరకు వారు ఒక శ్రేష్టమైన కట్టడం కడతారంట. దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కాపాడడం కొరకు ఎక్కడి నుంచి చేస్తాడంట? నేను నీలాంజనములతో నీ కట్టడమును నీ పునాదిని వేస్తాను. నెక్స్ట్, నీలములతో నీ పునాదులను వేయుదును. మణిమాణిక్యములతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేసేదను. నువ్వు భయపడద్దు. ఇంకా ఉంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చాలా ఏంటండి, దేవుడు ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు, మన బిడ్డల్ని కూడా. నిన్ను విడిచిపెట్టదు, నీ పిల్లల్ని విడిచిపెట్టదు. నువ్వు బాధపడకు, నువ్వు అధైర్యపడకు. దేవుడు ఉన్నాడు.
నీకు కొన్నిసార్లు అవిశ్వాసం వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు నీ స్థితిగతుల్ని గుర్తిస్తున్నవాడై ఉన్నాడు. నీ పరిస్థితుల్ని సరిచేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. పరిస్థితులు సరిగాలేదని ఆయన లేడని అనుకుంటున్నావా? పరిస్థితులు అట్లనే ఉండిపోతున్నాయని ఆయన లేడు కాబట్టి ఉన్నాయి అనుకుంటున్నావా? సమస్యలు ఆయన ఉన్నాడు కాబట్టి సమస్యలు ఉన్నాయి. సమస్యలకు భయపడకు. వాటిని ఒక క్షణములో తారుమారు చేయగల శక్తి ఆయనకు ఉండింది. ఆయన కృప గొప్పది. నీ సంగతులన్నీ చూస్తున్నవాడు ఆయన. నీ ప్రయాసాలు చూస్తున్నాడు. నీ కష్టాల్ని గుర్తిస్తున్నాడు ఆయన. నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో చూస్తున్నాడు. కాబట్టి దయచేసి ఆయన కృప నీకు తోడుంది. ఆయన మీద బాధపడకు. నీ పిల్లలకి ఏమిస్తారంట? నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశము నందుదురు. నీ అంటే దేవుడే వాళ్ళకి ఉపదేశం చేస్తాడు. దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళని ఎక్కడ త్రుటిల్లకుండా కాపాడుతాడు. నువ్వు అధైర్యపడకు. నా పిల్లలకి ఏమి లేదే, నా కుటుంబానికి ఆధారం లేదే, ఎవరు లేరే, దిక్కుమాల వారమే, ఆధారం లేని వారమే, ఏ అండ లేదే, ఏ బలము లేదే, వాళ్ళకి చూస్తే చాలా అండ ఉన్నది, వీళ్ళకి చూస్తే చాలా ఆధారాలు ఉన్నవి, నాకేమి లేవే, నాకెవరు లేరే అని నువ్వు కురింగిపోతున్నావా? లేదు. దేవుడు నీ పిల్లలకి ఆయనే ఉపదేశం చేసి ఆయనే చక్కటి మార్గాలు తెరిచి అధిక విశ్రాంతిని దేవుడు కలగజేస్తాడంట. కాబట్టి కొన్నిసార్లు మనం అంత హై పీచ్లోకి వెళ్ళక, సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండక, ఆ విధంగా మనుషుల తట్టు చూసి, మనుషుల పద్ధతుల తట్టు చూసి, వాళ్ళ అభివృద్ధుల్ని చూసి కొరిగిపోతున్నావా? లేదు. నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన అద్భుతమైన కట్టడాలు కట్టడానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ఉద్దేశముని కలిగి ఉన్నాడు. అదే నీతో మాట్లాడుతున్న మాట. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఏ విశ్రాంతి? సామాన్య విశ్రాంతి వేరు, అధికమైన విశ్రాంతి దేవుడు నీ పిల్లలకు ఇవ్వబోతున్నాడు, కలగజేయబోతున్నాడు. నమ్ము. ఆయన నమ్మదగినవాడు. ఆయన మీద ఆధారపడి ఆయన మాట కొరకు కనిపెట్టుకొని నడిచిన వాడిని సిగ్గుపడనీయడు. ఆయన మోసం చేయడు. ఆయన తప్పకుండా మనల్ని తలగానే చేస్తాడు, కానీ తోకగా చేయడు. ఆయన మీద ఆధారపడేటువంటి జీవితాలకి ఆయన ఇచ్చే అభయం, నీవు నీతి గల దానవై స్థాపింపబడదు. నీవు భయపడనక్కరలేదు. నువ్వు నీతి గల దానవై స్థాపింపబడదు. నీతి గల విధానం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు జడియద్దు. వారు దుర్వార్తకు జడియరు. ఎవరు? నీతిమంతులు దుర్వార్తకు జడియరు. వాళ్ళు భయపడరు. కుటుంబంలో కరువులు కాటకాలు వచ్చినప్పుడు భయపడరు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. స్థిరముగా ఉంటావు. కొద్దిసేపు అస్థిరమైన మనసు, కొద్దిసేపు స్థిరమైన మనసు, ఒక వారం ఒక్కో మనసు, ఇంకో వారం ఇంకో మనసు, ఒక నెల ఇంకో మనసు, ఇంకో నెల ఇంకో మనసు. దుర్వార్తకు జడియరు. వాళ్ళు చెప్తే ఒకవైపు, వీళ్ళు మాట్లాడితే ఒకవైపు, నీతో ఎవరెవరు ఎట్లా మాట్లాడితే ఆ టైపులో మారిపోవడం, అది నీతిమంతుల లక్షణం కాదు. నువ్వు నీతి గల దానవై స్థాపింపబడాలి. దేవుడు నిన్ను స్థాపిస్తాడు. ఆయన పక్షంగా నిన్ను నిలబెట్టుకుంటాడు. నీ పిల్లల్ని నిలబెడతాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ బిడ్డల్ని ఆదరకరంగా చేస్తాడు. ఆదరణకర్త తోడై ఉంటాడు. ఇంకొక మాట ఉందంటే,
నీవు భయపడనక్కరలేదు. నీవు భయపడనక్కరలేదు. ఏం పడతాను? ఏమవుతుందో ఏమో, ఏమైపోతానో ఏమో, నా పిల్లలు ఏమైపోతారేమో, అసలు నా కుటుంబం ఏమైపోతుందో ఏమో, ఎడిపోతున్నా నేను, అసలు నా ప్రయాణం ఎడిపోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఏమైపోతానో, ఏమైపోతుందో, ఇదంతా ఉట్టిదేనా, నేను దేవుడు అని బయలుదేరాను, అసలు దేవుడు నాకు తోడై ఉంటాడా, అసలు ఉన్నాడా? మనుషులకు ఎన్ని ప్రశ్నలండి, ఎన్ని అనుమానాలండి. కాబట్టి ఏమంటున్నాడు? నీవు భయపడనక్కరలేదు. ఏమంటున్నాడు? ఆగు, చాలండి. నువ్వు భయపడుతున్నావేంది? నువ్వు ఎవరిని నమ్మినావు? ఎవరి యందు విశ్వాసం ఉంచినావు? ఎవరిని నమ్ముకున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు వెంబడించే మనుషుడా, దేవుడా? ఆ దేవుణ్ణి అనుమానిస్తావా? ఆ దేవుని మీద డౌట్ పెడతావా? ఆయనను డౌట్ చేస్తావా? అదంతా తెలిసి నీ సంగతి అంటూ నువ్వు భయపడనక్కర్లేదు. ఏమంటా నీతో? నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. ఎవరెవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, నిన్ను తక్కువ చేస్తున్నారో, నిన్ను చీకొడుతున్నారో, వాళ్ళు దూరం అయిపోతారు. వాళ్ళ మాటలకి నీకు వినపడవు. వాళ్ళు మాట్లాడే అవకాశాన్ని దేవుడు ఇవ్వడు. ఎంత మంచి మాట అండి. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షపు వారు. అంతే, వారిని పక్షపు వారినిగా తిప్పుతాడు. వాళ్ళు వీళ్ళు ఎత్తున్నారంట, వాళ్ళేమో చేస్తారంట, వీళ్ళేమో చేస్తారంట, పరువు తీస్తారంట, కొడతారంట, తిడతారంట, ఏదో చేస్తారంట. వారిని పక్షంగా చెప్పండి లేవరు. నీకు విరోధముగా గుంపు కూడారు, వాస్తవమే. నీకు విరోధముగా కూడారు, వాస్తవమే. నీకు విరోధముగా మాట్లాడుతున్నారు, వాస్తవమే. కానీ కూడరు. వారు నీ ముందుకు రారు. ఉట్టి మాటలు పట్టుకొని గెలుపులవుతావే. నీతిమంతుడు దుర్వార్తలకు జడియడు, భయపడు, అధైర్యపడు. నువ్వు ధైర్యముగా ఉండు దయచేసి అని దేవుడు నీతో ఈ మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నాడు. నీకు మంచి పునాది వేసి నేను నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడు. అక్కడ పైన ఏముందంటే మంచి మాట చూడండి. నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఇక నీ మీద ఏం చేయను? నేను గద్దించను, నీ మీద కోపం పెట్టుకోను, నీ మీద కోపపడను. ఏంటండి? చదవండి. నీ మీద కోపముగా నుండను, నిన్ను గద్దింపను, నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఏం పెట్టుకున్నాడు? కొన్నిసార్లు మనుషులు మన దగ్గర ఏమంటారు? ఒట్టు పెట్టుకో, సారీ అండి, క్షమించండి, తప్పైపోయిందండి, ఇక నేను ఎప్పుడు అన్ననండి, తిరగనండి, అడ్డం తిరగనండి, నిలువు తిరగనండి అని మనిషి మాట్లాడుతున్నాడంటే అదొక అర్థం. ఎవరు మాట్లాడతారు నీతో? దేవుడు. సర్వశక్తుడైన దేవుడు, సర్వాధికారైనటువంటి దేవుడు నీ దగ్గర ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇక నేను గద్దించను, ఇక నీ మీద నేను కోపం తెచ్చుకోను, నీ మీద జాలి పడతాను, నా కృప నీకు తోడై ఉంచుతాను, నీ పిల్లలకు తోడుస్తాను, నీకు తోడై ఉంటాను. నీకు విరోధముగా లేచిన వారు ఉండరు, వేరుగా కూడిన వారు గుంపులు ఉండవు. వాటికి అవే ఇచ్చుకుపోతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రణాళిక ఇది. కాబట్టి దేవుని కొరకు స్థిరంగా నిలబడు, అధైర్యపడకు, అవిశ్వాసానికి చోటు ఇవ్వకు. దేవుడు నమ్మదగిన వాడు,
ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గు పరచడు. ఆయన మీద ఆధారపడ్డ వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, మరిచిపోడు. కొన్ని పరిస్థితులను బట్టి మరిచిపోయినట్టు అనుకుంటాం, దేవుడు విడిచిపెట్టినాడు అనుకుంటాం. ఆయన విడవడు, ఎన్నడును ఎడబాయడు. నేను నిన్ను విడవను, ఎన్నడును నేను ఎడబాయను. ఎడబాసేవాడు కాడండి. మనుషుడు ఎడబాస్తారు, మనుషులు మరిచిపోతారు, మనుషులు విడిచిపెట్టిపోతారు. దేవుడు ఎన్నడూ నిన్ను విడవడు, ఎడబాయడు. నువ్వు నమ్ము ఆయన మాటని, నువ్వు నమ్మకం ఉంచు ఆయన మాట మీద. దీన్ని ఎంతమంది విడిచిపెట్టిపోయారో నాకు తెలియదు. వాళ్ళు మనుషులు కాబట్టి విడిచిపెట్టిపోతారు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టి పోను, నిన్ను మరిచిపోను, నా కృప నీకు తోడుగా ఉంచుతాను. సపడే సంప్రదాయం అంటాడు పౌలు. సపడే సంప్రదాయం, ఈ నొప్పి కంటే సంప్రదాయం లేదు. చంప, నొప్పి తీసేయ, నొప్పి తీసేయ. మాట్లాడండి. చంప, నొప్పన్న తీసేయి, సంపనన్న చంపు, రెండు చేయ. నొప్పి తీసేయ, నిన్ను సంప. రొట్టెని కాల్చినట్టు, కంకిని కాల్చినట్టు చక్కగా ఆయనకు అనుకూలంగా కాల్చాడు, ఆయనకు అనుకూలంగా సిద్ధపరిచాడు. దేవుడు మనల్ని ఆయనకు అనుకూలంగా సిద్ధపరచుకుంటాడు. చిన్నపిల్లలు కంకి కాలుస్తారు కానీ అది కట్టార కాలలేదు, అందుకని జొన్నలు బుక్కినట్టు ఉంటాయి. ఇది కాలరాదురా, మళ్ళీ కాల్చు, మళ్ళీ కాలుస్తారు. తండ్రి కాలుస్తే అద్భుతంగా ఉంటుంది, తల్లి కాలుస్తే అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదో పైన అట్లా కొంతకాలంగానే అది కాల్చాను అనుకుంటున్నాడు. దేవుడు మనల్ని అనుకూలంగా, ఆయనకు అనుకూలంగా కాలుస్తాడు, ఆయనకు అనుకూలంగా కాలుస్తాడు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను. ఎందుకు చేశాడు? అట్లే చేసినావంటే నా కొరకే. నాకు బాగా కాలిస్తేనే తినబుద్ధి అవుద్ది. పచ్చి పచ్చిగా ఉంటే నేను తినలేను, పచ్చి పచ్చిగా ఉంటే నేను వాడుకోలేను. ఏమంటే నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను ఎవరు మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. కాబట్టి ఆయన నామం మనకి ఏం చేసినా ఘనపరచుకోవడానికే, మహిమపరచుకోవడానికే తప్ప మనల్ని గలిబిల్చడానికి కాదు, కాదు. 59వ యెషయా దయచేసి చూడండి, 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడునూ తొలగిపోవు, ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది ఇంకేం కావాలి? పిల్లల మీద ఎంత చక్కనటువంటి ఆత్మ పంపించడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లల్ని దేవుడు విడిచిపెట్టేవాడుగా లేడు. ఇదే యెహోవాకు నేను వారితో చేయు నిబంధన ఇది. ఏంటండి? ఇదే యెహోవాకు వాక్కు, నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తొలగిపోనివ్వను నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లలను తొలగిపోను. నీ పిల్లల్ని కూడా నేను విడిచిపెట్టాను. తప్పకుండా నేను వారిని నడిపిస్తాను, తోడుగా ఉంటాను. నువ్వు అధైర్యపడకు.
ధైర్యంగా ఉండు. వారిని చేయి పట్టి నడిపించుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఆయనే వారితో మాట్లాడతాడు, ఆయనే వారికి బోధన చేస్తాడు. ఆయన మాట్లాడితే కరెక్ట్గా వింటారు. మన మాటలు కొన్నిసార్లు వినరు మన పిల్లలు. ఆయనే స్వయముగా మన పిల్లలతో ఏం చేస్తాడట? ఉపదేశం చేస్తాడట. కాబట్టి నీకెన్ని అనుమానం ఉన్నాయో నాకు తెలియదు, నీకెంత అవిశ్వాసం ఉందో నాకు తెలియదు, కానీ అవన్నీ నువ్వు ప్రక్కన పెట్టు. ఆయన మాట పట్టుకో, ఆయన చేసే ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన ఇచ్చిన మాటలు అంటర్లైన్ చేసుకో. మాట ఇచ్చిన వాడు తప్పడు, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. నువ్వు ఆయన మాట కట్టుబడి ఉండు. సమస్యలు వచ్చినని భయపడకు, కష్టాలు వచ్చినని భయపడకు. ఆ కష్టాల్లో నిలబడు. ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం నీ పిల్లల జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన కొరకు నమ్మకంగా నిలబడు. కష్టాలకు బాధలకు భయపడి పారిపోకు, వెనక్కి తిరగకు, అధైర్యపడకు. ఆయన నిన్నెప్పుడు ఇంకా ఏం చేయడట? గద్దించడట, నీ మీద కోపపడ్డంట. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు కదా నీతో ఈ మధ్యాహ్నం. కాబట్టి ఆయన మాట మీద నువ్వు నమ్మిక ఉంచి ఆయన కొరకు నమ్మకంగా కొనసాగించబడు. తప్పక ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ సన్నిధి కొరకు వందనాలు. నీ మాటలు ఫలింప చేయండి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడపండి. అన్ని వసతులు తీర్చండి. నువ్వు ఇచ్చిన మాటను ప్రభా పట్టుకొని జీవించడానికి సహాయం చేయండి. మాట్లాడింది మానవుడు కాదు దేవా, నువ్వే నాతో మాట్లాడినావు. నువ్వే నన్ను ధైర్యపరుస్తున్నావు. నేను శ్రమలు వచ్చినాయని బాధపడి మీకు విరోధముగా మాట్లాడేస్తున్నాను, మీకు విరోధముగా తిరుగుతున్నాను. ఐఎమ్ సారీ తండ్రి, నన్ను క్షమించు నాయన. నీ కృప నాకు తోడుందని, నువ్వు నన్ను విడిచిపెట్టవని నేను అంత డీపుగా అర్థం చేసుకోలేకపోయాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి. నీ కొరకు నిలబడతానయ్యా. పౌలు గారు ఎంత కష్టం ఇచ్చినా, ఆయన శరీరంలో ఎలాంటి బాధలు కలిగినా, బయట నుంచి ఎన్ని శోధనలు వచ్చినా ఆయన నీ కొరకు నిలబడ్డాడు తండ్రి. నేను నీ కొరకు నిలబడతాను యేసయ్యా. నీ మాట వింటాను యేసయ్యా. నాకెన్ని సమస్యలు వచ్చినా తట్టుకుంటానయ్యా. నీ చిత్తానుసారంగా నడుస్తాను యేసయ్యా. నన్ను క్షమించి నడిపించమని, నీ మాటలు 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలింప చేయమని యేసు నామమును బట్టి వేడుకొని చున్నామా తండ్రి. ఆమేన్.